ఈసారి ఎందుకో నా మనసు గోంగూర చికెన్ బిర్యానీ పైకి మళ్ళింది. ఈ సండే ఖచ్చితంగా గోంగూర చికెన్ బిర్యానీ చేసుకోవాల్సిందని అనుకున్నాను. సండే వచ్చింది. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చారు మా వారు. నిజానికి నాకు పెళ్ళికి ముందు ఈ వంట పెద్దగా వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చాక అలా అలవాటు అయింది. ఈ సండే మీతో మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ అని కామెంట్ చేసేయండి. ముందుగా క్లీన్ చేసి పెట్టిన చికెన్ని బౌల్లో తీసుకొని ఒక స్పూన్ పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కకి పట్టినట్టు బాగా కలుపుకోవాలి. వాటిని ఒక 15 మినిట్స్ కప్పు పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి గోంగూర ఆకులు వేసి కలుపుకుంటూ మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు ఉడికించాను. ఇది బాగా చల్లారాక మిక్సీలోకి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసా. తర్వాత ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసి ఇదంతా నా స్టైల్లో చేస్తున్నానండి. ఇంకా ఇలా మీలో ఎవరైనా చేస్తారా అంటే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా గిన్నె పెట్టేసి హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసి అవి మసాలా ఐటమ్స్ వేగాక ఆయిల్ వేస్తాను నేనైతే. తర్వాత ఆయిల్ వేసి బాగా వేగాక ఆనియన్ పీసెస్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పచ్చిమిర్చి కూడా వేగాక మైగ్రేట్ చేసిన చికెన్ పీసెస్ని వేసి బాగా కలుపుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ బాగా ఉడికిస్తాను. తర్వాత ముందుగా నేను మిక్సీ పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసి బాగా ముక్కకి పట్టినట్టు కలిపి 5 మినిట్స్ ఉడికించి నానబెట్టిన రైస్ వేసి బాగా కలిపి ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ పోసి అండ్ తగినంత సాల్ట్ వేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫస్ట్ ఉడికించి తర్వాత లాస్ట్లో ఇంకా ఉడికిపోయింది అనేటప్పుడు 5 మినిట్స్ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి కొంచెం సేపు అలానే ఉంచేస్తాను. కొంచెం చల్లారాక మేము తింటాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చేశాను. ఇది నాకు ఫస్ట్ టైం. అది నాకు నచ్చినట్టు నా స్టైల్లో టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది. వేడివేడిగా తింటుంటే అస్సలు సూపర్ ఉంది. ఇంతవరకు ఈ కాంబినేషన్లో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఇలా కాకుండా ఇంకెలా చేస్తారో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను కూడా ఒకసారి అలా ట్రై చేస్తాను. అండ్ ఎవరైనా మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోనైతే అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి. కొంచెం మీ సపోర్ట్ కావాలి. అండ్ మీకు ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా బాగా పర్ఫెక్ట్గా వస్తుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేసి నాకు ఇంత పర్ఫెక్ట్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.